అమ్మో, నన్ను తాకకండి. నేను మిస్టర్ బ్రిటల్ని. ఒకప్పుడు ఉక్కులా ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు స్పాంజీలా మారిపోయాను. బాత్రూంలో కాలు జారినా చాలు పట్టుమని విరిగిపోతాను. నేను పాలు తాగుతున్నాను, కాల్షియం టాబ్లెట్లు మింగుతున్నాను, అయినా నా బలం ఎందుకు పెరగట్లేదు? నా కాల్షియం అంతా ఎక్కడికి పోతుంది? ఆ ఎముక ఎంత ఏడ్చినా లాభం లేదు. నేను లీకీ గట్ని. మీ పేగుల్లో అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోతే మీరు వజ్రాలు తిన్నా సరే అది రక్తంలో కలవదు, నేరుగా టాయిలెట్లోకి వెళ్ళిపోతుంది. మీ గట్ హెల్త్ బాగు చేసుకోకుండా కాల్షియం తింటే చిల్లుల కుండలో నీళ్లు పోసినట్టే. నేను మీ కాల్షియంని రెడీ. సిమెంట్, ఇటుకలు అన్నీ తెచ్చాను, కానీ లోపలికి వెళ్ళాలంటే గేట్ పాస్ కావాలి. ఆ పాస్ ఇచ్చే బాస్ ఇంకా రాలేదు. ఆయన పర్మిషన్ లేనిదే నేను ఎముక దగ్గరికి వెళ్ళలేను. ఇంతకీ మా బాస్ ఎవరో తెలుసా? నేనే ఆ బాస్ని. విటమిన్ డి. రక్తంలో నా లెవెల్స్ 60 నుండి 100 మధ్యలో ఉంటేనే ఆ కాల్షియం ఎముకలకు చేరుతుంది. లేకపోతే అది ఎక్కడో పేరుకుపోయి కిడ్నీలో రాళ్లుగా మారుతుంది. ఎముకలు ఉక్కులా మారాలంటే ముందు నన్ను చెక్ చేసుకోండి. సూర్యుడిని చూసి చాలా రోజులైంది కదా, అందుకే మీ ఎముకలు ఏడుస్తున్నాయి.